నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ స్పోక్ పర్సన్ కల్వ సుజాత గారు. నిన్నటి వరకు అధికారం రావడానికి పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీ, నాటి అధికార పార్టీ నేటి ప్రతిపక్ష పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ఎత్తున విమర్శలు ఒప్పించుకుంటూ ముందుకెళ్ళారు. ఈరోజు అధికారంలోకి వచ్చి వాళ్ళు చాలా వరకు డిఫెండ్. నిన్న ఏవైతే వాళ్ళు మాట్లాడి వేరే పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద దుమ్మెత్తిపోసారు. ఈరోజు వీళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు, వీళ్ళ పార్టీ ఎదుర్కొంటుంది. ఇప్పుడు వీరు ఎట్లా డిఫెండ్ చేస్తారో చూద్దాం. వచ్చిన వారం రోజుల లోపలనే చాలా హామీలు నెరవేర్చామని చెప్పేసి అన్నారు. ఎక్కడ నెరవేర్చారని చెప్పేసి బీఆర్ఎస్ ఎదురుదాడి దిగుతూ ఉన్నది. అంటే ఒకసారి అంశాల మీద మాట్లాడదాం. శ్వేత గారు అక్క నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నాక. మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు మీ పార్టీ అధికారం రావడానికి బీఆర్ఎస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో వాటి ఇవ్వనటువంటి హామీల మీద, అది నిరుద్యోగ భృతి అయితే ఏంటి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాటి మీద నిత్యం గెలవనుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అవి నెరవేర్చట్లేదని చెప్పేసి నీవే మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే నోటిఫికేషన్ అయితే ఏంటి, తర్వాత రైతు బంధు వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎక్కడ నెరవేర్చున్నారు? ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలు 2 హామీలు నెరవేర్చారో అవి కూడా చాలా కాంప్లికేషన్స్ అవుతూ ఉన్నాయి. ఏదైతే మీరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి చెప్పాను. మేము ప్రతిపక్ష పార్టీలు, ఈరోజు ప్రతిపక్ష పార్టీ, నాటి అధికార పార్టీ నేను ప్రతిపక్ష పార్టీ చేసినట్టు విమర్శల పైన పెద్ద క్వశ్చన్ వేసావు. ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు? ఇచ్చిన హామీలలో 2 నెరవేర్చాం, అక్కడి నుంచి మొదలు పెట్టినా వచ్చిన వెంటనే చేస్తామన్నారు, రైతు బంధు ఇచ్చామన్నారు. అదే నేను పెద్ద క్వశ్చన్ వేసావు, ఒక్కొక్కటి కాకుండా మొత్తం 6 ప్రశ్నలు కలిపి ఒక్కసారి వేసావు. కాబట్టి మొదటిగా మేము ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు ముందస్తుగా కాంగ్రెస్ను గెలిపించినందుకు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచి ఓటర్ మహాశయులు, కార్యకర్తలు అందరూ కష్టపడి మాకు అధికారం ఇచ్చారు. ఈ అధికార దుర్వినియోగం చేయదని 100% మేము మీ ముందు ఆ రోజు 55 ఏళ్లు పరిపాలించిన నిరూపించుకున్నాం. ఇప్పుడైనా కూడా అదే చెప్తున్నాం, అంతకు మించి ఇంకా సుపరిపాలన అందిస్తామని కూడా చెప్తున్నాం. ఒకటి, మీరు అన్నారు దుర్వినియోగమా లేదు అని అంటే, ఇచ్చినటువంటి 2 హామీలలో ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టం ఏందో ప్రజలు ఎవరు అనట్లేదు. ఏదో ఒక కొంత శాతం, 90% మెచ్చుకున్నా, ఒక 10% ఎక్కడో ఏదైనా సరే ఎంత మంచి చేసినా 1%, 2% మనం దేవుళ్ళం కాము. పూర్తి స్థాయిలో అందరినీ తృప్తిపరచడానికి ఎక్కడో ఒక చక్కెర కొంచెమైనా అసంతృప్తి ఉంటుంది, దానికి ప్రతిపక్షం బీజం పోస్తుంది, ఆర్జం పోస్తుంది. పర్వాలేదు, ప్రతిపక్షంలో కూర్చున్నదే ప్రశ్నించడానికి, నేను దాన్ని కాదన్ను. ఈరోజు నేను అడుగుతున్నా, 90% ఉన్న మెజార్టీ పీపుల్ ఏదైతే సర్వైవ్ అవుతుండ్రో, ఏదైతే ఇష్టపడుతుండ్రో దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఇచ్చిన హామీలను నెరవేర్చడం తప్పంటారా? లేకపోతే 10% మంది వ్యతిరేకిస్తున్నారో దాన్ని అనడం, అది 10% మందిని కౌంట్లోకి తీసుకుందామా అంటే ఎవరైనా మెజార్టీనే తీసుకుంటారు. ఇప్పుడు 90% మంది మహిళలు ఆనందంగా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల కలిగిన నష్టం ఏంటో నాకు తెలియదు, కానీ ప్రతిపక్షాలకు బాధ కలిగిస్తున్నట్టున్నాయి మేము ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నాను. వాళ్ళు అనుకున్నారు ఉచిత బస్సు జరిగే పని అయినా, కర్ణాటకలో ఇచ్చిండ్రు, ఏమన్నా చేసిండ్రు అంటే, కర్ణాటకలో ఈరోజు వెళ్ళి చూడండి, 5 నెలలు అవుతుంది కర్ణాటక ప్రభుత్వం ఏర్పడి. ఆ స్టార్టింగ్ లో కొన్ని రోజులు ఆతృత ఉంటది, మహిళలకు కొంచెం ఇండ్లలో ఉండి భర్త చాటున బతికే వాళ్ళు, లేకపోతే పిల్లల చాటున బతికే వాళ్ళు, అత్తమామ చాటున బతికే వాళ్ళు మహిళలు, కొంతమంది తనకు డబ్బు లేకపోతే కొన్ని ప్రయాణాలకి పక్కన పెట్టిన వాళ్ళు, ఈ రోజు ఆనందాన్ని వాళ్ళ కళ్ళల్లో చూస్తున్నాం. అది తప్పేమన్నా ఉంది అంటే ఆ తప్పు మేము మళ్ళీ చేస్తాం, ఆ తప్పు మేము మళ్ళీ చేస్తాం. దానికి కారణం చేత ఇప్పుడు ప్రయాణం చేసే వాళ్ళు చాలా వరకు అసౌకర్యాలకు గురవుతున్నారని మీరు అంటా ఉన్నారు. మరి ఈ ఉచిత ప్రయాణం కల్పించినప్పుడు ఇలాంటి వ్యక్తులు చాలా మంది బయటకు వస్తారు. మహిళలు చాలా మంది బయటికి, ఇప్పుడు మీరు అన్నారు వీళ్ళ ఆలోచనలతో ఆగిపోయిన వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు. మరి అప్పుడు సర్వీసులు పెంచాలి కదా, పెంచుకోకుండా ఆ నిర్ణయాన్ని ప్రకటించడం వల్ల టాపులలో, ఎన్నికలటువంటి నిచ్చెనలో, తర్వాత ఫుట్పాత్లో, దాంట్లో కూడా ఎక్కువ క్రౌడ్ ఉండి కొట్టుకోవడం, అరుచుకోవడం, గొడవ పడడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. మీ అనాలోచితమైన నిర్ణయం కారణం చేత అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మీరు అనాలోచితం అంటే మేము ఆలోచితమైనటువంటి నిర్ణయం అంటాం మేము దాన్ని. మేము అధికారంలోకి ఏ డేట్ను వచ్చినాం? 3వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి, 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినాం, 9వ తారీఖున ఈ 2 జీవోలను పాస్ చేసినాం. ఒకటి ఆరోగ్యశ్రీని, ఒకటి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకి. మరి ఈరోజు మీరు అంటున్నారు ముందస్తుగా దీనికి అంటే ఇంకో కొత్త బస్సుల్ని వేయాలని అంటే, మేమే 3వ తారీఖు కన్నా ముందు మేము అధికారంలో లేం కదా. ఇది 2వసారి అధికారం కాదు, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి అధికారం. మరి మీరే ఇప్పుడే అన్నారు ఇచ్చిన 6 హామీల్ని నెరవేర్చలేదు అంటున్నారు. నేనైతే 20 సంవత్సరాలు అయిందేమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు అని ఫీల్ అవుతున్నారేమో అని నేను అనుకుంటున్నా, కానీ 20 రోజులైంది. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము వస్తూనే ఈ రోజు
80 బస్సుల్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఇంకా మొత్తం 1000 బస్సుల్ని ప్రారంభించబోతున్నాము. మీరు ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఈరోజు కొంత మేరకు నేనేమంటున్నా అంటే అక్కడక్కడ మహిళలు ఆనందపరచడం కోసం ప్రభుత్వం ఈరోజు వాళ్ళ ఆనందానికి ప్రభుత్వం భరిస్తూ, కష్టమైనా సరే భరిస్తూ వాళ్ళు మహిళా సాధికారత పెంచడం కోసం, మహిళల కోసం మీరు అన్నట్టుగానే ఒక 10% మంది గృహిణీలు, హౌస్ మేకర్స్, హోమ్ మేకర్స్ ప్రయాణం చేసి ఉండొచ్చు కాదని, కానీ అందులో 90% మంది మహిళలు ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో, లేకపోతే విద్యార్థులలో, లేకపోతే రోజువారీ కూలీలో, లేకపోతే ఏదో ఒక రకంగా ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమేరకు మహిళలు ఇందాక చెప్పిన కదా, అన్ని రకాల ఇబ్బంది ఉన్న మహిళలు, లేదా వాళ్ళ ఆనందాన్ని ఇంతవరకు ఎవరూ తీర్చలేనటువంటి వాళ్ళు ఉంటే ఆ ఆనందం గుళ్లకు, గోపురాలకు, బిడ్డల దగ్గర పోవడానికో, బిడ్డలను అత్తగారింటి నుంచి దిగడం, ఇలాంటి రకరకాల కారణాల చేత ప్రయాణం చేస్తుండొచ్చు. ఒక 2-3 నెలలు అయితే వాళ్ళ ఆనందం తీరిపోతుంది. వాళ్ళు రోజు పొద్దున్న లేస్తే ఇంట్లో వంట పని అన్ని మానేసుకొని రోజు ప్రయాణం చేయమంటే ఎవరు చెయ్యరు. వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి మహిళా సాధికారత పెంచడానికి, మహిళల్లో కళ్ళల్లో ఆనందం చూడడానికి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఏం బాధ అవుతుందో నాకు తెలియదు, కానీ కొంత బాధ కలిగింది, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ బాధనే పూర్తి స్థాయిలో బాధ అంటే నేను అసలే ఒప్పుకోను. కొంతమేరకు మగవాళ్ళకి మేము టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తున్నాం, మాకు టికెట్లు అసౌకర్యంగా ఉన్నాయి, మమ్మల్ని ఆ సీట్లలో కూర్చొనిస్తలేరు, మహిళలు మొత్తం వాళ్ళే ఆక్యుపెన్సీ అయిపోయింది అని అంటే, నిన్న సజ్జనార్ గారు 3 రోజుల క్రితం చెప్పారు, అందులో స్ట్రిక్ట్ గా ఒకటి సగం మహిళలకి సగం పురుషులకి కేటాయించిన సీట్లలో వాళ్ళే కూర్చోవాలి అని చెప్పేసి, అంటే 1 by 1 ఇప్పుడు అనుభవంలోకి ఒక తప్పు జరుగుతుందంటే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఒక్క రోజులోనే ఇవ్వాలి, కనీసం ఒక రోజు ఇవ్వాలి కదా. గంటలోనే విమర్శలు చేస్తే దాన్ని నేను ఇందాకనే చెప్పిన, మీరు మాకు సూచనలు సలహాలు ఇవ్వండి, మేము పాటిస్తామన్నాం. మీరు అసౌకర్యం కలిగిందంటే ఎప్పుడు ఎంబడే నిర్ణయం తీసుకున్నాం కదా. మహిళలకు 1 సైడు, మగవాళ్ళకు 1 సైడు అని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపకండి అమ్మా తల్లులు, మీరు బస్ స్టాప్లలోనో డిపోలలోనో ఆపండి, అక్కడి నుంచే ప్రయాణం ఎక్కడ పడితే అక్కడ రోడ్లలో ఆపండి, చేయి చూపిన కాడల్లా ఆపితే ఏమవుతుందంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్నది, డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటివి కొన్ని చిన్న రిస్ట్రిక్షన్స్ మేము తీసుకొస్తూనే ఉన్నాం. ఆ సూచనలు వచ్చినప్పుడల్లా మాది మార్పు జరుగుతూనే ఉంది. కొత్త బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నాం, 1000 బస్సుల్ని మార్చి లోపల కొత్త బస్సుల్ని ఇవ్వబోతున్నాం. మేము వచ్చిన 20 రోజులలోనే కొత్త బస్సులు కొనాలి అని అంటే కనీసం ఆర్డర్ పెట్టాలి, అవి తీసుకొచ్చుకోవాలి. 20 రోజుల్లోనే కొంపలు అంటకపోయినాయి అంట. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు ఇస్తే పర్వాలేదు, కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే తర్వాత జీవో తీసుకొచ్చి వెసులుబాటు కల్పించి ఉంటది, కానీ లేకోకుండా ప్రయాణం ఇట్లా చేయడం వల్ల చాలా మంది మహిళలకు అంటే 1 నెల 2 నెలలకే 10 ఏళ్ల నుంచి ప్రశ్నించిన గొంతులన్నీ ఇప్పుడు లేస్తున్నాయి. ఇందులో కూడా పెద్ద ఎత్తున ఖజానాకి, రాష్ట్ర ఖజానాకి దెబ్బ పడుతుందని చెప్పేసి అని, అది ప్రభుత్వ ఆస్తి. ఈరోజు ఆర్టీసీ అనేది ప్రభుత్వ ఆస్తి, ప్రైవేట్ లో లేదు, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తి. కానీ ఆర్టీసీ ఏదైతే బిల్లులు మహిళల కోసం కట్ చేస్తుందో అదంతా ప్రభుత్వం ఆర్టీసీకి పే చేస్తుంది. దీనివల్ల ఈరోజు మీరు అన్నట్టుగానే ఇంకా కొంత బస్సులు పెంచడానికి, ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో మంది వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్టీసీ నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు నష్టంలో ఉందని మీరే చెప్పుకున్నారు. మరి ఆ నష్టం అన్న భర్తీ అవుతుంది కదా. ఆర్టీసీ ఈరోజు ఉద్యోగస్తులు కూడా అరే మాకు పూర్తి స్థాయిలో జీతాలు, మాకు రావాల్సినటువంటి బోనస్లు, మాకు రావాల్సినటువంటి అన్ని వస్తున్నాయి అని మంచిగా వాళ్ళు కూడా ఉద్యోగం మంచిగా చేసుకుంటారు కదా, ఆదాయం పెరుగుతుంది, తప్పేమన్నా ఉంది. ప్రభుత్వానికి మేము ఇచ్చిన పథకాలు ప్రభుత్వం నుండే ఇవ్వాలి, ప్రభుత్వ ఖజానాలో నుండి ఇవ్వాలి. కాబట్టి అది తెలుసు కదా మాకు, ఎంత ఉచిత బస్సు సౌకర్యానికి ఎంత ఖర్చు అవుతుందని తెలుసు మాకు. కాబట్టి ఆ అంచనాలు ఉన్నాయి. ఇష్టానుసారంగా మేమేమి కేసీఆర్ దోపిడీ చేసినట్ల కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేయడానికి రాలేదు, ప్రజాపాలన కోసం మేము వచ్చినాము. కేసీఆర్ పాలన చేసినట్టు కాదు, ప్రజాపాలన మేము చేస్తాము. గతంలో 55 ఏళ్ళు పరిపాలించినటువంటి చరిత్ర మాకుంది, ఆ అనుభవం మాకుంది, మా లీడర్షిప్కు ఆ క్వాలిటీస్ ఉన్నాయి. కాంగ్రెస్ అంటే పేదల హస్తము. ఈరోజు మహిళల ఆనందాన్ని చూసి భరించలేనటువంటి ఎవరైతే వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళకి మహిళలే సమాధానం చెప్తారు, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కూడా నేను అంటున్నా, టికెట్ ఇచ్చి మేం ప్రయాణం చేస్తున్నామనే మన పురుషులకి కొంచెం నేను ఒక మాట అడగాలనుకుంటున్నా. ఈ రోజు ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తుంటే ఆ జేబు మీకు గండి పడకుండా కాపాడుతున్నాం కదా. ఒకవేళ ఉద్యోగరీత్యా వెళ్తే 1000-1500 పాస్కి అవుతాయి. నెలకి ఊర్లలో నుంచి అత్తగారింటికో తల్లిగారింటికో పోవాలంటే అవి కూడా మగవాళ్ళకే బొక్క పడతాయి కదా. మరి అదంతా మీ జేబు ఖాళీ కాకుండా కాపాడుతున్నది మహిళలు కదా. ఈరోజు ప్రభుత్వం దాన్ని ఉచితంగా ఇస్తుంది. మహిళా సాధికారత పెంచడం ఒకటైతే
ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీని వాడుకోవడం ఒకటి రక్షణ మహిళలకి. ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు నిందిస్తే మేమేమనాలో మాకు అర్థం కాలేదు. ఇంకోటి, బస్సులో 50 మంది ఎక్కితే ఒక 10 వాహనాల ఖర్చు, 10 వాహనాలు పొల్యూషన్, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఒక్క బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలకి మీకు తేడా కనిపించట్లేదా? ఇవన్నీ లాజిక్లు తెలియకుండా వ్యతిరేకిస్తే బలో అని మీడియా ఉంది, సోషల్ మీడియాలో ఏది పడితే అది వ్యతిరేకిద్దాం అనంటే మీ పాలన కాదు. ఇది మాది ఆచి తూచి అడుగులేసి అన్నిటినీ తట్టుకునే శక్తి, అన్నిటికీ సమాధానం ఇచ్చే శక్తి, అన్ని ప్రయోజనాలు చేకూర్చే శక్తి మా కాంగ్రెస్ పార్టీకి ఉంది. సరే, ఈ బస్సు ప్రయాణం గురించి మరో టాపిక్ మాట్లాడడం, దీని మీద ఇంకొక చిన్న ప్రశ్న ఏంటంటే, ఏదైతే ప్రయాణం చేసే వాళ్ళకు మీరు ఉచితం అని చెప్పేసి అన్నారు మహిళలకి, ఇది అందరి మహిళలకు కాకోకుండా దానికి ఎవరైతే అర్హులు ఉంటారో డబ్బున్న మహిళలకి ఈ వెసులుబాటు కల్పించడం అంత సరైన అంశం కాదు, సబబు కాదని చెప్పేసినటువంటి విమర్శకు మీద ఇచ్చే సమాధానం. 1000 ఎకరాలు అన్నారు రైతు బంధుకు సంబంధించి. నేను అంటున్నా 1000 ఎకరాలు ఉన్నోనికి 1000 ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ కూడా అంతే కదా, లక్షలు సంపాదించినట్లకు, వేల సంపాదించినట్లకు. నేను ఒకటి చెప్తున్నా, లక్షలు సంపాదించేటోడు స్టార్టింగ్ లో పోతాడు, కొంచెం క్రేజ్ ఉంటది కాబట్టి, తర్వాత కార్లు సొంత వాహనాలు ఉన్నోడు ఎవరు ఎక్కరు. అది గుర్తుంచుకోండి. కొంత వాళ్ళ ఉల్లాసాన్ని, వాళ్ళ ఉత్సాహాన్ని, వాళ్ళ ఆతృతని ఎందుకు కాదనాలి? కాస్త వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, ఆ తర్వాత కామన్ అయిపోతుంది. అట్లాంటిది ఏం వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సొంత వాహనాలు, కారులో వెళ్ళేవాడు బస్సులో ప్రయాణం చేస్తాడా? చెప్పినా గానీ చెయ్యడు. ఏమున్నా ఉద్యోగస్తులు, విద్యార్థులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, కూలీ చేసుకునే వాళ్ళే కదా రెగ్యులర్ ప్రయాణికులు. మరి వాళ్ళని ఉద్దేశించి, వాళ్ళని దృష్టిలో పెట్టుకునే కదా కాంగ్రెస్ ఇది తీసుకొని వచ్చింది. మరి నువ్వు కావాలని నువ్వు అమ్మా అన్నా కూడా వెళ్ళే వాళ్ళు ఉండరు కొన్ని రోజుల తర్వాత. మరి అది కామన్ అయిపోతుంది. మేము ఒకరికి ఇచ్చి ఒకరికి అన్యాయం చేయొద్దు. మహిళలు అంటే అందరూ సమానమే మాకు అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము తీసుకొచ్చినటువంటి పాలసీ. ఎస్, ఇప్పుడు కొంతమంది ఏదో జిల్లాలో అనుకుంటా, ఖమ్మం జిల్లాలో ఏదో టీచర్లు, మాకు మేము ఈ పెట్టుకునే శక్తి మాకుంది, మేము స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తున్నాం, ఈ టికెట్ ఖర్చులు మేమే భరిస్తాం, ప్రభుత్వం మీద వెయ్యము అని చెప్పి స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నాం. అట్లా నిజంగానే ఎవరైనా స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉంటే టికెట్ కొంటా అంటే ఎవరో మేము వద్దనం కదా. ప్రభుత్వ ఖజానాకి గండి పడొద్దని నా రూపంలో నా విషయంలో నేను ₹1 ప్రభుత్వ ఖజానాకి ఇయ్యగలుగుతానంటే ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. దాంట్లో ఏ అనుమానం లేదు. ప్రభుత్వం తీసుకొని అనట్లేదు టికెట్లు కూడా. సరే, ఇకపోతే రేవంత్ రెడ్డి గారు వారి పిఆర్ కి సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్టంట్ ప్రదర్శించడం జరుగుతుంది ఈ రోజు ఎవరది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, అలాగే వారికి సంబంధించినటువంటి మీడియా పిఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారికి సంబంధించిన ఇంకా మీడియా టీం అంతా కూడా ఒక స్టంట్ ప్లే చేస్తా ఉంది. కేసీఆర్ గారు ఏదో దొంగ చేశారు, లంగతనం చేశారని, ఆ కార్లు 22 ఆర్డర్ పెట్టారని చెప్పేసి, అది ముఖ్యమంత్రి తిరగడానికి, అక్కడ దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయించడానికి త్రిహాయానా అని చెప్పేసినటువంటి కంపెనీ దగ్గర ఉంచడం జరిగింది. అందులో తప్పేముంది? అందులో ఈ దాపరికం ఏముంది? అక్కడ మరమ్మతులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్ తీసుకున్నప్పటికీ వాటికి బాడీకి సంబంధించిన నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్లకు సంబంధించినవి 8 అలాగే ఇంకొక 2 బస్సులు, మొత్తం 18. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి కూడా సరిగా తెలియకోకుండా 22 కార్లు ఆర్డర్ చేశారని చెప్పేసి అని ఇదంతా వేరే విధంగా తీసుకెళ్తున్నారు అన్నటువంటి బీఆర్ఎస్. ఇందులో మీడియాకి ఏం సంబంధం? ఇందులో మీడియా ఏం చేసింది? రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గానే చెప్పారు కదా, మీడియా త్రూ చెప్పించలేదు కదా. ఒక అధికారి తన చోలో చెప్పాడనే మాటని తను తీసుకుని వచ్చి మీడియా క్వశ్చన్ వేసావు కదా, లెందీ క్వశ్చన్ కి లెందీ ఆన్సర్ కాకుండా షార్ట్ ఆన్సర్ లో చెప్తాను, డోంట్ వరీ. నేను కూడా చెప్తున్నా, ఒక్కటి అర్థం చేసుకోవాలి, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కటి వచ్చిన ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు ఎట్లయితే చైర్మన్ రాజీనామా చేసిండ్రో, ఎట్లయితే ప్రభుత్వ వాహనాలను అప్పజెప్పేసిండ్రో, ఎట్లయితే ప్రభుత్వ కోటరీలను ఖాళీ చేసిండ్రో, అట్లా ఇవి కూడా క్రూజర్లు ఇచ్చేసినాము అని చెప్పేసి అది కూడా ఒక లిఖిత పూర్వకమైనటువంటిది ఇచ్చింటే అయిపోతుండే కదా. మేము ప్రభుత్వం ఏర్పడి నిన్న కాదు కదా, 25 రోజులైంది. ఇందాక పథకాలకేమో ఏమైంది చేయలేదో అని అడిగితే, మేము వచ్చిన 25 రోజులైనా కూడా ప్రభుత్వ ఆస్తులు మాకు హ్యాండ్ ఓవర్ చేయరా? అది అధికారుల తప్పిదమైతే ఎవరు అధికారులకు చెప్పి చేశాడా కేసీఆర్? అది చోలో ఊదితే కానీ తెలియలేదు. అధికారుల తప్పిదమని అంటే ఒక్క స్టేట్మెంట్ కేసీఆర్కే ఇవ్వమనండి. ఎవరి త్రూ ఆర్డర్ పెట్టినామో ఆ అధికారి ఏం బీక్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వచ్చిన ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి బాధ్యత అయినది కాదా అని ఒక స్టేట్మెంట్ ఇవ్వమని తప్పేం లేదు కదా. మాజీ అయితే ఏమున్నది, గత ముఖ్యమంత్రి అయితే ఉన్నది,
మాట్లాడుతున్నాడు కదా, ఇంట్లో నుంచి పడుకున్న బెడ్ మీద నుంచి స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కొడుకు ఉన్నాడు కొడుకు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నువ్వు ఇప్పుడు నువ్వు వెహికల్స్ గురించి అడిగినావు కదా, క్రిషాంక్ అనే ఒక సోషల్ మీడియా యూనివర్సిటీ ఉన్నాడు కదా, ఆయనకు నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా. కడియం శ్రీహరి మాట్లాడిండు, అవును ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన 22 వెహికల్స్ అన్నావు, నువ్వు 18 అంటున్నావు, ఆయన నోటితోనే 22 అని ఒప్పుకున్నాడు. 22 ఇచ్చినాము, తప్పేముంది దాంట్లో అని అన్నాడు. మరి ఈయననేమో తీసుకొని వచ్చి ల్యాండ్ క్రూజర్స్ కాదు అవి ఇంకోటి ఏం వెహికల్స్ రేంజ్ రోవర్స్ ఏవో పెట్టిండు. ఒక్క బండి వెహికల్ అంటే 70 లక్షలు 80 లక్షలు అంట, అది పెట్టిండంటే కనీసం అవగాహన లేవు. ఈ బండ్లను తీసుకొని వచ్చి ల్యాండ్ క్రూజర్స్ అని పెట్టిండు. అసలు కనీసం ముఖ్యమంత్రికి అవగాహన లేదా అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. అది క్రిషాంక్కి నేను చెప్తున్నది ఒకటి ఏంటంటే, మీరు అందరు కూర్చొని ఫస్ట్ డిస్కషన్ చేసుకోండి, ఆ వెహికల్స్ ఏవి అని తెలుసుకోండి ఫస్ట్. మీరు మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ తప్ప రైటా అనేది అవి బయటికి వచ్చి అధికారికంగా అనౌన్స్ చేసిన తర్వాత మేము అనౌన్స్ చేస్తాం. కానీ అంతకు ముందు మీరు డిఫరెంట్ స్టేట్మెంట్లు ఇస్తుర్రు. మీ ఎమ్మెల్యే ఒక స్టేట్మెంటు, మీరు ఒక స్టేట్మెంట్ క్రిషాంక్ గారు ఇస్తున్నారు కదా. మాజీ అయిపోయిన తర్వాత దిమ్మ తిరిగినట్టున్నది, అర్థం కాక పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇద్దరు కలిసి ఏదన్నా ఒకటి కూర్చొని డిసైడ్ చేసుకొని ల్యాండ్ క్రూజర్లా రేంజ్ రోవర్లా ఇంకో వెహికల్ అనేది మీరు కూర్చొని స్టేట్మెంట్లు ఎవరినంటా ఉన్నారు మీరు? క్రిషాంక్ గారినా, కడియం శ్రీహరి గారినా, లేకపోతే కేసీఆర్ గారినా? క్రిషాంక్ పెట్టిందని అడుగుతున్నా. ఆయనే తప్పుకున్నాడు కదా 22 వెహికల్స్ ఇచ్చేసిన అని. ఎవరినంటే ఏంది, ప్రతిపక్షంలో ఉండి అబద్ధాలు మాట్లాడొద్దు అని చెప్తున్నాను, నిజాల్ని వాస్తవాల్ని మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు అన్న వ్యక్తికి నేను అడుగుతున్నా. మరి మీ ఒక ఎమ్మెల్యేనేమో మేము 22 తప్పేమున్నది, రేపు మీ మంత్రులు వాడుకోరా అని అంటే, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిన ఉన్న వెహికల్లోనే రిపేర్ చేసి వాడదాం, నేను కూడా వాడుకోవట్లేదు, నా సొంత వాహనంలోనే రిపేర్ చేయించి బుల్లెట్ ప్రూఫ్ చేయించుకొని వాడుతున్నా అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. 15 వాహనాలు కాదు నాకు 9 చాలు అని చెప్పేసి తన యాడ్ చేసుకొని పెట్టుకున్నాడు. అందులో మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా పాత వెహికల్సే చాలు, రిపేర్లు చేయిద్దాం, దానికి ఏమన్నా ఉంటే ఫినిషింగో లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ లో ఏమన్నా అవసరం ఉంటే చేయిద్దాము, అనవసరమైన ఖర్చు ప్రభుత్వం నెత్తి మీద, ప్రభుత్వం భారం పడొద్దు ప్రభుత్వం మీద, ఇది ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయొద్దని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే మీరు 22 వెహికల్స్ ఇచ్చినా అవి అమ్మడానికి కూడా అమ్మితే అడివి కొంటే కొరివి కాబట్టి ఇప్పుడు అది అమ్మం. కానీ ఇప్పుడు దాని మీద పెట్టినటువంటి పెట్టుబడి 70 కోట్ల రూపాయలు. ఎందుకు? అసలే అప్పులలో నింపేసిపోయిన మీరు ఇంకా 70 కోట్ల రూపాయలు ఎవరికి ఇద్దామనుకుంటున్నారు? సరే ఇప్పుడు వచ్చిన కొత్త ముఖ్యమంత్రి గారు తిరగడానికి ఉపయోగపడతాయని చెప్పేసి అంటాం. మేము ఆల్రెడీ అనౌన్స్ చేసుకున్నాం కదా, మాకు ఆ వెహికల్స్ ఏ వెహికల్స్ కూడా అక్కర్లేదు అని. ఇప్పుడు వచ్చిన 22 వాహనాలు అవి అమ్మడానికి ఇప్పుడు ఇమీడియట్ గా అవి తక్కువ ధరకు అమ్ముకోలేము కాబట్టి ఇప్పుడు దాన్ని సచ్చినట్టు వాడుకోవాలి. కానీ 70 కోట్ల అనేది ఈరోజు ప్రభుత్వ ఖజానా డబ్బులన్నీ దుర్వినియోగమే కదా. మరి ఎలా మీరు ప్రభుత్వం ఏర్పడక ముందే ఎందుకు ఆర్డర్లు పెట్టిన? ప్రభుత్వం ఆల్రెడీ మీరు రూలింగ్ లో ఉంటారు. ఒకవేళ నిజంగానే మూడోసారి అధికారంలోకి వస్తే ఒక్క నిమిషం నరసింహ 2 సార్లు మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు. 2 సార్లు తర్వాత ఒకవేళ తప్పిదారి దరిద్రం కర్మ మీ అంచులకు వచ్చి ఏదైనా తెలంగాణ ప్రజలకు ఏమన్నా మా అదృష్టం దురదృష్టంగా మారింటే గనక మళ్ళీ మీరు మూడోసారి అనుకోబడితే ఉన్న వాహనాలు ఏమండే మళ్ళా 22 కొత్తవి పెట్టాల్సినటువంటి అవసరం ఏముండే? ఇట్లా దుర్వినియోగం చేస్తారా ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ ధనాన్ని? ఎందుకు పెట్టి ఎందుకు సెప్టెంబర్లోనే 2022 సెప్టెంబర్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు వారి భద్రతా నిమిత్తమై సార్ వెహికల్ సరిపోలేదా? 25 వెహికల్ ఉన్నాయి ముఖ్యమంత్రికి, ఇంకో 22 వెహికల్ మళ్ళీ భద్రత. ఎందుకు అంత భయంలో ఉన్నారు? ఎందుకు అభద్రతను గురి అవుతున్నారు? ఇంకా సెక్యూరిటీ ఇంకెందుకు? ఇంత సెక్యూరిటీ ఏమిటికి మీకు? 25 వాహనాలు తిరుగుతాయి కేసీఆర్ ఎంబడి. ఒక్కసారి రోడ్డు మీదకి పోతే అరగంట ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయినా కానీ ఇంకా మీకు ఇంకో 20 వాహనాలు పెంచితే అంటే 50-100 వాహనాలు ఒక్క ముఖ్యమంత్రి వెళ్తే అవసరమా? దాని మీద ఇంధనము, డ్రైవర్లు, దాని వెనకాల సెక్యూరిటీ, దాని మీద పనిచేసే అధికారులు ఇంత దుర్వినియోగం చేస్తారా? గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు? వాళ్ళందరూ ఈ విధంగానే చేసిండ్రా? సరే మీరు అది మాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అవి కూడా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా, ఏమైంది? మీరు సరే సెప్టెంబర్లోనే ఆర్డర్ ఇచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారు బయట పెట్టిందాక మాకు ఎందుకు చెప్పలేదు? అది చెప్పాలి కదా. 70 కోట్లు అంటే ఆషామాషి కాదు కదా, ఏదో అదేదో 2 కోట్లు 3 కోట్లు చెప్పే అంశం కాదు కదా, అధికారులు చెప్పే అంశం కదా. అధికారులతో మాట్లాడించమనండి ఒకసారి, ఎవరైతే చెప్పలేదో అధికారులతో మాట్లాడించమనండి. సరే అధికారుల తప్పిదాన్ని మీరు నాయకుల మీదకి తీసుకెళ్తా ఉన్నారు, అదొక డిఫరెన్స్ వచ్చాయి. నేను నాయకుల మీద అనలేదు,
ఒకవేళ అధికారులు గనక చెప్పకపోతే మీరు వచ్చి మాట్లాడండి, ఇప్పటికి కూడా తప్పేం లేదు కదా అంటున్నాను నేను. ఎవరో ఈ క్రిషాంక్ లాంటి వాళ్ళు వాళ్ళతో వీళ్ళతో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పియకండి అని చెప్తున్నా. ఇకపోతే కడియం శ్రేయర్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు. మీరు వారు ఒక 6 నెలల్లో మీ ప్రభుత్వం పడిపోతుంది, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్ని పాత చింతకాయ పచ్చడి పదవి గండం ఉందని చెప్పేసి. ఏమి ఆయన ఏమన్నా జాతకాలు రాసేవాడా? ఆ ఉద్యోగం అన్న చేసుకోమని, పదవి గండం ఉన్నది అని అంటే, లేకపోతే జోషి చెప్పేవాడైతే జ్యోతిష్యం చెప్పుకోమనండి, కూర్చోమనండి. సీనియర్ రాజకీయ నాయకుడు కదా, రాజకీయ ఏ నాయకుడైనా జ్యోతిష్యం ఎలా చెప్తాడు? సీనియర్ నాయకుడికి ఏమన్నా మైండ్ లో రాసింది ఉంటుందా? కేసీఆర్ నేను ప్రభుత్వాన్ని పడేస్తున్నాను అని ఏమన్నా చెప్పారు. ఆల్రెడీ ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. ఎవరైనా ఇలాంటి మాట మాట్లాడితే వాళ్ళందరి మీద కేసులు పెడతాం. ఓవర్ నూడుకోం. ఎందుకు? ప్రజలు ఎన్నుకోబడిన ఆల్రెడీ 8-9 రాష్ట్రాలలో బీజేపీ పడేసింది. మళ్ళీ ఈ రోజు బీజేపీ తోకబట్టుకొని తిరుగుతున్నటువంటి బీఆర్ఎస్ అదే ప్రయత్నం మీద చేయబోతాము అని గిట్ట ఏమన్నా పిచ్చి పిచ్చి కూతలు కూస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం గ్యారెంటీ. ఎవడు మాట్లాడినా వదలం, డెఫినెట్ గా కేసులు పెడతాం. ప్రజలు నిర్ణయించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కాదని మమ్మల్ని అధికారులు భావ ప్రకటన దీన్ని ప్రభుత్వాన్ని కూల్చేస్తా అంటే ప్రజాస్వామ్యంలో రాసింది ఉందా? ఒకళ్ళని ఎన్నుకుంటే ఇంకొకళ్ళని కూల్చేయడం అనేది ప్రజాస్వామ్యంలో రాసింది, బైలాస్ లో రాసింది. అది మా అంతర్గత లొల్లి. కూల్చేయబడితే తర్వాత నెక్స్ట్ మీరు మాట్లాడదురు, కానీ ముందే మా దగ్గర ఏం జరిగిందని మీ దగ్గర కొట్టుకొని చేస్తున్నారు చూడండి. లోపల బయటికి పడినియకుండా ఇప్పుడు బయటికి వచ్చి కక్కలేక మింగలేక సస్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చూసుకోండి, వాళ్ళని చూసుకోండి. మా దగ్గర ఏం చూస్తారు? వాళ్ళంతా మీ వైపు వచ్చే అవకాశం అది వాళ్ళ మీద వదిలేండి, నాకేం సంబంధం. అది వస్తారా, పోతారా, ఉంటారా, ఊడతారా, కేసీఆర్ తినబెడితే తింటారా, కక్క పెడితే కక్కుతారా అనేది వాళ్ళ నిర్ణయం. అది నాకు సంబంధం లేదు. మేము ప్రజాపాలన చేయాలనుకుంటున్నాం. ప్రజల విషయం ఏదైనా డిస్కషన్ చేయండి, నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నా. మా ప్రభుత్వం కూడా మాట్లాడడానికి రెడీగా ఉంది. ఇక పనికి మాలిన ఈ ప్రభుత్వాలని కూల్చేస్తాము, మేము 6 నెలల్లో పడేస్తాము అని అంటే మీరు మమ్మల్ని బెదిరిస్తున్నట్ట? మీరు భావస్వేచ్ఛ అంటున్నారు, నేను బెదిరింపు అంటున్నాను. నేను బెదిరింపుకు అధికారికంగా మేము ఏం చేయాలో అది చేస్తాం. కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు ఎవరైతే స్పోక్ పర్సన్స్ కానీ తప్పుడు ప్రచారాలు పెద్ద ఎత్తున చేయడం జరిగింది, ఉద్యోగాలు భర్తీ చేయలేదని కానీ ప్రభుత్వాన్ని నిత్యం దుమ్మెత్తి వేసే ప్రయత్నం చేశారు, ప్రజలను పెద్ద ఎత్తున మభ్యపెట్టారు. ఆ కారణం చేతనే మేము ఓడిపోయినాం. 1 అరౌండ్ 2% డిఫరెన్స్ మాకు వారికి, అంతకు మించింది ఏం లేదు, ప్రజాదరణ కలిగి ఉన్నాం అన్నారు. ఇప్పుడు వారు చేసినటువంటి వాక్యం మీకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన వాళ్ళలో మీరొకరు. 100% 40 కేటీఆర్కి ఒక్క మాట చెప్పండి. మిమ్మల్ని కట్టలేకపోయారంటే ఇదే కేసులు మీ మీద వేయలేకపోయారంటే ఆ కారణం చేత ఈరోజు ఈ మంగపాటు నా మీద 12 కేసులున్నాయి. వేయలేకపోయినాం కాదు, కేసులు పెట్టిండ్రు ఆల్రెడీ. వాళ్ళు ఎవరిని వదలలేదు, నాలాంటి వాళ్ళనే కాదు ఎవరిని కూడా వదలలేదు. మా కార్యకర్తలనే వదలనేటువంటి దుర్మార్గులు మాలాంటి వాళ్ళని వదులుతారా? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, 1% 1 ఓటా అనేది డిఫరెంట్ కాదు. అది గెలిచిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తే ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. 49 వచ్చినోడు ప్రతిపక్షంలో ఉంటాడు, 51 వచ్చినోడు అధికారంలో కూర్చుంటాడు. మీకు 2014లో మీకు ఎన్ని సీట్లు వచ్చిండే? 62 వచ్చిండే కదా. మీరు అధికారంలో కూర్చోలే, మేము గివే ముచ్చట్లు మాట్లాడినాం. అప్పుడు ఓటు పర్సెంటేజ్ అనేది కాదు, ఈరోజు సీట్ల పర్సెంటేజ్ కూడా చూసుకోవాలి కదా. తిక్క మాటలు మాట్లాడే బంద్ చేసి ప్రతిపక్షంలో ఉన్నాం. అవసరమైతే మీకు నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే మాకు సూచనలు సలహాలు ఇవ్వండి. మేము ఫ్రీడమ్ ఇచ్చినాం, అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చినాం. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వాన్ని పడేస్తాము, మేము 2% తక్కి ఉన్నాము, లేదా మీ ఇలాంటి అధికార ప్రతినిధులు మేము కేసులు పెట్టలేదు కాబట్టి బతికి బట్టగట్టిండ్రు కాబట్టే మీరు అధికారంలోకి వచ్చిండ్రు, మీ అంతు చూస్తాము అని అంటే ఇవన్నీ నడవయి. ఇది నియంత పాలన కాదు, ప్రజాపాలనలో ప్రజలకు మనం ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏం అవసరం అనే దాని మీద చర్చలు చేయండి. ఇంకా ఎక్కడ మా సేవలు అందించాలో అనే విషయాన్ని మీరు మాకు సూచనలు సలహాలు ఇవ్వండి. 100% రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, మిమ్మల్ని బయటికి ఓడియా, ఈయనే కూర్చోబెడతా అసెంబ్లీలే, ఇక్కడనే మీరు కూర్చోవాలి, ఇక్కడనే వినాలి, నేర్చుకోవాలి, ఇదే మీకు పనిష్మెంట్. అభినందనీయం. బేసిక్ గా గత 10 సంవత్సరాల కింద నుంచి ఏదైతే తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి అసెంబ్లీ ఆదర్శవంతంగా నడుస్తుందని చెప్పేసి కేసీఆర్ మొదటలో అడుగు పెట్టినప్పుడు చెప్పుకోవడం జరిగింది. దానికి భిన్నంగా నడుచుకున్నది యావత్ తెలంగాణ సమాజం అంతా చూసింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే కొత్త స్పీకరు ప్రసాద్ గారు ఉన్నారు, వారి నేతృత్వంలో అందుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులకు ఎక్కువ టైం ఇచ్చి మాట్లాడండి, మిమ్మల్ని సస్పెండ్ చేసేది కూడా లేదు, మా వాదన కూడా మీరు వినాల్సిందని చెప్పేసి దీన్ని నిజంగా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు.
ఈ అంశాన్నే కాకోకుండా ఇప్పుడు మీ 20 రోజుల పాలన మీద రేవంత్ రెడ్డి గారి పాలన మీద అంటే వారి నిర్ణయాల మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఎస్, డెఫినెట్ గా నేను కూడా ఊహించలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాల నుండి కొట్లాడడం మాత్రమే గట్టిగా తెలుసు. రేవంత్ అన్నకి 17 ఏళ్ళు ఎక్కడ కూడా అధికారంలో ఉండలేదు కాబట్టి పరిపాలన అంటే చేస్తాడని తెలుసు. ఈరోజు ఒక మాస్ లీడరు, ఒక డైనమిక్ లీడర్ గా ఉన్న రేవంత్ అన్న అధికారంలోకి వస్తే ఈ విధంగా ఈ యాంగిల్ కూడా ఇంత చక్కగా అంటే అన్ని డిపార్ట్మెంట్లను ఇంత చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాడా అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ 19 సీట్ల నుంచి 6 సీట్లకు పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఒక ఓటమి మునుగోడు తర్వాత 5 మంది 6 మంది మిగిలినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు 65 సీట్లకి కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి ఒకటి చూడాలి. జిహెచ్ఎంసీలో మాకు కార్పొరేటర్లు 2 కాదు 3 ప్లస్ తర్వాత 1-2 వచ్చినాయి. అతను అవి ఎన్ని వచ్చినాయి అనేది కాదు, అది లేదు. మున్సిపాలిటీలను అన్నిటిని కొల్లగొట్టిండ్రు, జిల్లా పరిషత్తును కొల్లగొట్టిండ్రు. ప్రతి ఒక్కటి ఇంత కొలాప్స్ చేసినా అధికారంలోకి వచ్చాము అంటే నేను చెప్తున్నా కదా, ఇది ఒక పెద్ద క్రెడిట్ రికార్డ్. ఇది తెలంగాణ వచ్చినప్పుడు ఆ క్రేజ్ వేరే, తెచ్చినా అని చెప్పుకొని ఆయన గెలవడం వేరే. కానీ ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని అధికార బలం, అంగబలం, అర్ధబలం అన్నిటినీ పెట్టుకొని అన్ని విధాల ప్రయోగం చేసి ఒక నియంత పాలన, నియంత పోకడ చేసినా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు ఉంది చూడు, దానికి అనుకూలంగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారే కానివ్వండి, వర్గం అంతా కలిసి పనిచేసి గెలిచిన తర్వాత. కానీ వాస్తవం అయితే బండి సంజయ్ గారు, షర్మిల గారు ప్రజల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఊట తీసుకురావడం జరిగింది. దాన్ని మీరు ఎన్కాష్ చెప్పుకురావడం జరిగింది. అరే ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పకపోతే అవును, నువ్వు చేసిన పోరాటము. కానీ ఒక పోరాటం చేయడం మర్చిపోయిండు బండి సంజయ్. వాళ్ళిద్దరు పాపం మస్తు కొట్లాడిండు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కదా, దాన్ని విడదీసి తెలంగాణ ప్రజలకు చెప్దామని మర్చిపోయిండు. పాపం చెప్పాలనే ప్రయత్నం చేస్తే కూడా కేసీఆర్ బండి సంజయ్ని ఉంచకుండా తనకు కావాల్సినటువంటి కిషన్ రెడ్డిని పెట్టుకొని బండి సంజయ్ని గడకానా ఘాటుగా చేసిండు. ఏది ఏమైనా ఎంత ఓడినా తప్పు ఒప్పు కొంచెం నత్తితోనో ఎట్లా మాట్లాడినా కొంచెం ప్రజల దగ్గరికి రీచ్ కాగలిగిండు, చెప్పగలిగిండు, గట్టిగా మాట్లాడగలిగిండు, ఏదో ఒక రూపంలో వాయిస్ ఇవ్వగలిగిండు. కానీ దాన్ని పూర్తిగా కుదేలు చేసి ఆయనని అధ్యక్షుని పదవిలో నుంచి దింపేసిండు. నిజంగా వ్యక్తిగతంగా అయితే నేను బాధపడతాను. ఒక ట్రాక్ మీదకి ఎంతో కొంత తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఏదో ఒక రకంగా తీసేసే ప్రయత్నం కేసీఆర్ చేసిండు. దానికి అనుకూలంగా బీజేపీ పార్టీ ఆయన అంటే ఇద్దరు అనుసంధానమై పనిచేస్తే దాంట్లో తట్టుకోలేకపోయినటువంటి బండి సంజయ్. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా ఏం లేకుండే. దుబ్బాక ఎన్నికలకు ముందు బీజేపీ ఏముండే, 1 సీటుతో ఉండేడు. అయినా ఒక జిహెచ్ఎంసీలో 44 సీట్లు తెచ్చుకోగలిగిండు, 2 బై ఎలక్షన్లు గెలిచిపించుకోగలిగిండు. ఇవన్నీ ఆయన క్రెడిటే, కాదలేం. ఏదైనా పార్టీ ఏదైనా కూడా దేని విషయం దానికే. సో దట్ నేనేమంటున్నా, నువ్వు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఓట్లు సంపాదించగలిగినావు కానీ మీ పార్టీలో నాయకుల గుండెల్లో నిలబడలేకపోయినావు. అది జరిగినటువంటి బీజేపీ ఎంత కాదనుకున్నా నిన్న 1 సీట్ నుంచి 8 సీట్లకు నిన్న ఎగబాకింది. ఆ సీటు తెచ్చుకోగలిగారు, ఓట్ షేర్ కూడా తీసుకోగలిగారు మంచి. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చెప్పుకురావడం జరిగింది 2-1 అని. 1 కాదు అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసి వెళ్ళారు. రేపు కలిసి వెళ్తే వాళ్ళని ఏ విధంగా ప్రజలు ఆదరించే అవకాశం? కేసీఆర్ గారు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే మీ పరిస్థితి? ఇండియా కూటమిలేనా? ఎన్డీఏ కూటమి అన్నాను. ఎన్డీఏ ఇంకా మంచిది కదా, అప్పుడు 1 సైడ్ కాంగ్రెస్ అవుతుంది. ఈ దొంగలు ఎవరైతే ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ని బొంద పెడతాము, బీఆర్ఎస్ పాపాల చిట్ట అంతా మా చేతిలో ఉన్నదని చెప్పినటువంటి బీజేపీ ఇప్పుడు వాళ్ళతో కలుపుకొని ఎన్డీఏ కూటమిలో చేరితే ఎన్నికలకు ముందు డ్రామా చేసిండ్రు. ఎన్నికలు అయిపోయినాయి, ఏదో 4 ఓట్లు 4 సీట్లు రావాలి, మళ్ళా ఇద్దరు ఒకటైనరు. ఈయనకు అధికారం కావాలి, రేపు పొద్దున కేంద్రంలో ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఆయనకు అరెస్టులు, లేకపోతే ఇంకా ఇతరత్ర కేసులు, సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి సిబిఐ, ఈడీ, ఐటీ సంస్థల్ని ఈయన గుప్పిట్లో పెట్టుకొని కేంద్రంతో ఏదైనా డ్రామా ఆడాలని చూస్తున్నాడని చెప్పేసి ప్రజలకు మీకు చెప్పకనే సందేశం ఇచ్చినట్టు అవుతుంది. డెఫినెట్ గా వార్ 1 సైడ్ అవుతుంది. మళ్ళీ మీరు ఒక మాట అన్నారు, బీజేపీ గతంలో ఏం లేకుండే పార్లమెంట్ లో మంచి స్థానాలు వచ్చినాయి, ఓట్ శాతం కూడా పెరిగింది అని అన్నారు. డెఫినెట్ గా ఆ ఓట్ శాతం ఇప్పుడు పడిపోవడానికి కారణం అవుతుంది. గతంలో 1 సీటు ఉన్నోళ్ళు ఆ పార్లమెంట్ వచ్చే వరకు 4 గెలిచారు వాళ్ళు. తర్వాత మళ్ళీ ఇతరత్ర కారణాల చేత మళ్ళీ గెలిచినారు, కాంగ్రెస్ ని బదలాం చేసి గెలిచారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే అనుకోండి, బెనిఫిట్ ఎవరికి?
కాంగ్రెస్కే కదా. బరాబర్ మీరిద్దరు తప్పుల్ని బహిరంగంగా ఒప్పేసుకున్నట్టే. మీరు కలిసి రేపు పోటీకి వెళ్తారని భావిస్తున్నారు. ఊరది వాళ్ళ కలిసి వెళ్ళరని నాకున్నటువంటి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడే బయటపడ్డారు అనుకోండి నష్టం కదా, బీఆర్ఎస్ కి నష్టపోకపోయినా వాళ్ళిద్దరికి కలిసి వస్తే మీకు నష్టమా లేకపోతే? నేను ఇందాకనే చెప్పిన వార్ వన్ సైడ్, వాళ్ళిద్దరు కలిసి వచ్చినా వార్ వన్ సైడే, ఇండివిజువల్ గా పోటీ చేసినా వార్ వన్ సైడే. ఆ పరిస్థితులలో గతంలో ముఖ్యమంత్రులు ఎంతో మందికి ఈ పదాలే వార్ వాడడం జరిగింది. నేను వాడడానికి కొంచెం అసౌకర్యంగా ఇబ్బంది అనిపించింది. ఉత్సవం ఒప్పించిన ముఖ్యమంత్రులకి వీళ్ళు నథింగ్. బీఆర్ఎస్ అంటే ఒక అధికారంలో ఉన్నప్పుడు అధికార అహంకారాన్ని అధికార దుర్వినియోగం చేసుకుని భాష పదజాల ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈటలా కేటీఆర్ అదే అంటున్నా. ఒక ముఖ్యమంత్రి తర్వాత ఆయన తనయుడు అంటే ఉప ముఖ్యమంత్రి కాదు, నేను అడిగితే ముఖ్యమంత్రి స్థానంలోనే అయ్యాక ఫామ్ హౌస్ లో అనుకుంటే కొడుకు పరిపాలన చేసిన ఆయన ఇష్ట అహంకార ధోరణితో పనిచేసినటువంటి వ్యక్తికి ఇలాంటి మాటలు ప్రజలు ఏం చేయాలని అది చేసి నీకు అంతకుమించి నేను అంతకన్నా ఎక్కువగా మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. అట్లాంటి వర్డ్స్ కి ఒక అధికారంలో ఉన్నప్పుడు ఆ స్థాయిలో కూర్చున్నప్పుడు, ఒక మంత్రి పదవిలో ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు అయినప్పుడు, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు అలాంటి మాటలు నోరుజారుడు మాటలే అహంకారం తలకెక్కితే ఒక్కొక్క వినాశనం ఒక్కొక్క మెట్టు దిగి కిందికి వస్తుంది. చివరిగా రేవంత్ రెడ్డి గారు తన కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు, అంటే తన నాయకత్వాన్ని బలపరచడానికి, తను ఈ రోజు ఆ స్థాయిలో ఉండడానికి కృషి చేసిన వ్యక్తులకి న్యాయం చేయలేకపోతున్నాడు అంటే అనే విమర్శకి మీరు ఇచ్చే సమాధానం. వారి కోసం కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మీరు తను ఏ పార్టీలో ఉన్నా తన కోసం నిలబడ్డ వ్యక్తులు, తన ఉన్నతిని ఆశించిన వ్యక్తులు, వాళ్ళకి కనీసం అండదండగా నిలబడలేకపోతా ఉన్నాడు. సరే వారు ముఖ్యమంత్రి పదవి ఆశించారు, ముఖ్యమంత్రి పీఠానికి ఎక్కారు, దాని వెనకాల చాలా మంది కృషి ఉంటుంది. అది కార్యకర్త దగ్గర ఏదైనా తాజ్ మహల్ కట్టినోడు దాని వెనకాల పనిచేసిన కూలీలు ఎంతో మంది, ప్రాణాలు పోయిన కూలీలు పరిస్థితి ఏంటి? అట్లా కూలీ, అది మాది కూలీ కాదు కదా, మేము నాయకత్వంలో పనిచేసిన నాయకత్వానికి అలా అని ఏం కాదు. ఇప్పుడు అయిపోయిందా ఏమన్నా? ఒక్క ఎన్నికతోనే అన్నీ అయిపోతాయా? ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు తన వర్గానికి మొత్తం పదవులు ఇచ్చుకోలేదని నిన్న అసెంబ్లీలో కూడా తనకు సంబంధించిన మిత్రుడు ఉదాహరణ చూసినాం. సూర్యాపేట 2 సార్లు టికెట్ తన మిత్రుడికి తెచ్చుకోలేకపోయి ఇట్లా చాలా చోట్ల తను నమ్ముకున్న వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి కొన్ని సందర్భాలు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు అయినా సరే, పటేల్ రమేష్ రెడ్డి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఇప్పుడు ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ల వల్ల తను కూడా కొన్ని సీనియర్లు అధినాయకత్వానికి తను సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తను ఒక లీడర్షిప్ హెడ్ ఉన్నప్పుడు తను అన్నిటినీ సమకూర్చుకొని పోవాలి. కాంప్రమైజ్ అయ్యేది ఎవరు? తన వర్గం, తన మనుషులే కాంప్రమైజ్ అవుతారు, వేరే వాళ్ళు అవ్వరు కదా. కాబట్టి కాంప్రమైజ్ అయ్యాం, మేము యాక్సెప్ట్ చేసినాము. ఆయన ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రానికి రేపు పొద్దున మంచి పరిపాలన అందిస్తే మాకు ఆటోమేటిక్గా మేము పవర్లో ఉన్నాం కదా, డెఫినెట్గా మాకు మంచి స్థానాలు ఒక్కరోజుతో అయిపోయింది కాదు. అక్కడ అందరినీ అకామిడేట్ చేసిన తర్వాత మాకు తర్వాత వచ్చే పదవులలో అకామిడేట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, అందరూ రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికలకు రిటర్న్లో రాసి ఇచ్చారు. మోస్ట్లీ అది ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా నాలాంటి వాళ్ళు అంటారా, సరే 2 సార్లు అవకాశం పోయింది. ఇప్పుడు మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు నీకు అవకాశం పోయింది అన్నారు. గతంలో కూడా నాకు అవకాశం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పోయింది కదా. ఇక్కడ రాసిపెట్టి ఉండాలి, ఏదైనా సరే ఇక్కడ రాసిపెట్టి ఉండాలి. అది రాసిపెట్టి లేదు. ప్రజాక్షేత్రంలో కొట్లాడి, అసెంబ్లీ నియోజకవర్గంలో కొట్లాడి, అసెంబ్లీలో అధ్యక్ష అనే అదృష్టం కూడా రాసిపెట్టి ఉండాలి. రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ సాక్షిగా ఒక ప్రశ్న అడ్రస్ చేస్తా మాట్లాడితే వెనకల సుజాత గారు ఉన్నారు, మొగళ్ళకు ధీటుగా డిబేట్లలో కూర్చొని మాట్లాడుతుంది. ఒకనాడు నేను కూడా అట్లా డిబేట్లలో మాట్లాడడం జరిగింది, పార్టీ వాయిస్ ని తీసుకెళ్ళాను. ఇటువంటి మాటలు, అంటే మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలతో సరిపోతుంది మీకు? అంటే మీ కృషి ఫలితం లేకోకుండా పదవి లేదు. నేను ఎట్లా అనుకుంటాను, ఇంకా ఏమైంది, డెఫినెట్ గా వస్తుంది. ఏది రాదని అనుకుంటున్నామో దానికి తగ్గ స్థాయి నాకు కల్పిస్తారు రేవంత్ రెడ్డి గారు అనేది నాకు నమ్మకం ఉన్నది, మా నాయకులందరి మీద నమ్మకం ఉన్నది. ఒకటి మీరు అన్నారు కదా, సుజాతను చూపించి మాట్లాడిండ్రు అని అంటే, ఒక పార్టీ అధ్యక్షుడు నేను చేసిన పనిని బహిరంగంగా ప్రజల ముందు గుర్తించాడు అని అంటే ఇట్స్ మై క్రెడిట్. పార్టీ నన్ను గుర్తించింది అనేది, అది దాన్ని అక్కడి వరకే కాదు, ఈ రోజు లక్షల మంది ఆ డిస్కషన్ ఆ టాపిక్ ని నా ముందు ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి మీ మీద ఎంత మంచి ఒపీనియన్ ఉంటే తను అవార్డు మాట్లాడిండో ఒక బహిరంగ సభలో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. చాలదా నాకు అది ఆ క్రెడిట్ సరిపోదా? ఆయన దృష్టిలో నేను ఉన్నట్టు నాకు నమ్మకం లేదా?
ఎవరిని అడిగినా కల్వ సుజాత అంటే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉంది, మంచి స్థానాన్ని కల్పిస్తాడు అని అప్పుడు టికెట్ కోసం కొట్లాడినా, డెఫినెట్ గా అది నా హక్కు, కొట్లాడినా. కానీ అది తప్పితే ఇక లైఫ్ లో ఏం లేదు అనుకునే లేదు. అది నాకు ఇంపార్టెంట్, అది నాకు మెయిన్ గోల్ అది. కానీ రాలేదు. కానీ రేపు పొద్దున మళ్ళీ అవకాశం వస్తుందొచ్చు, అప్పటి వరకు అధికారంలో ఉన్నాము, ఇంకో మంచి పదవి వస్తుండొచ్చు, దానికి మించిన పదవి వస్తుండొచ్చు, చెప్పలేం కదా. సరే, చివరిగా కేసీఆర్ గారు రేపు ఎల్లుండో బీఆర్ఎస్ భవన్ అదే తెలంగాణ భవన్కి రాబోతున్నారని చెప్పేసి, త్వరలో ప్రజా సమస్యల మీద గలవింపబోతున్నారని, అసెంబ్లీకి కూడా రాబోతారని చెప్పేసి, నెక్స్ట్ జరిగేటువంటి అసెంబ్లీ పరిస్థితులు మారబోతున్నాయని చెప్పేసి అంటారు. అంటే ఏంటి నేనంట కనీసం ఇప్పుడైనా ఫామ్ హౌస్ లో నుంచి బయటికి వచ్చి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల సమస్యల మీద మాట్లాడితే మొదటగా మేము సంతోషిస్తాం. ఎందుకంటే మాట్లాడాలి, ప్రతిపక్షంగా మాట్లాడాలి. కనీసం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు మీకు తెలియలేదు. కేటీఆర్ ఇంటి దగ్గరికి ఎవరో పోతేనంట టీఆర్ఎస్ భవన్ దగ్గరికి ₹1,00,000 ఇచ్చి పంపించిండంట. కోట్లాది రూపాయలలో 1,00,000 పోయింది. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇంకా 99 లక్షల కోట్లు 900 లక్షల కోట్ల రూపాయలు మీరు సంపాదించింది. ఇంకా ఆ ఫిగర్ అయితే వాళ్ళు దోచుకున్న ఫిగర్ నాకు చెప్పడం అంకెల్లో చెప్పడం రావట్లేదు కాబట్టి అందులో నుంచి 1,00,000 బయటికి ఇచ్చినాం. మిగతా లక్షలన్నీ మిగతా కోట్లన్నీ కూడా ప్రజల వద్దకు చేర్చే బాధ్యత మాది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఇన్ని రోజులు దుర్వినియోగం చేశారు. ప్రజలు కల్పించినటువంటి అవకాశము, ప్రజలు ఇచ్చినటువంటి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు ప్రజల కోసం పనిచేసింటే కలకాలం ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళైనా ఒకసారి ప్రతిపక్షంలో కూర్చోబెడితే నెక్స్ట్ టైంకి మళ్ళీ ఛాన్స్ ఉంటుండే. కానీ మీరు ఒక్కటేసారి అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోమన్నట్టు రాష్ట్రం మీకు ప్రజలు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెస్తే దాన్ని పక్కన పెట్టేసి మీ ఇంట్లో మాత్రం సదురుకున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపలేకపోయిండొచ్చు, అధికార భయంతోనో లేకపోతే అధికారుల బలంతోనో లేకపోతే అంగబలంతోనో భయపడి ఉండొచ్చు ప్రజల మాటలు. ఇప్పుడు ప్రతి ఒక్కరు తూ అని వస్తున్నారా లేదా? ఈరోజు 22 ల్యాండ్ క్రూజర్స్, ఈరోజు కాళేశ్వరం కుంగిపోవడం, ఈరోజు ప్రగతి భవన్ని బుల్లెట్ ప్రూఫ్ తో కట్టుకోవడం, ఆల్రెడీ 1,400 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కట్టడం, ఇట్లా రకరకాలుగా దుర్వినియోగం చేసి అప్పుల పాలు చేసి మొత్తము ఒక డ్రగ్స్ కి అలవాటు చేసి ఒక బెల్ట్ షాప్ లకు అలవాటు చేసి డ్రగ్స్ రహిత హైదరాబాద్ ని లేకపోతే తెలంగాణ చేస్తా ఉన్నారు. రేపు న్యూ ఇయర్ వేడుకలు వచ్చాయి. నిజంగా ఇక్కడ ఆ పరిస్థితి లేకుండా చేస్తారా? అటువంటి నిర్ణయం రేపు ఒక్కసారికి పూర్తిగా ప్రక్షాళన జరగదు కదా. జరగాల్సిన దానికి చెక్కు పెట్టినాం. ఎంత జరగకుండా నిజంగా చేతుల్లో ఇక్కడ అంటే అర్ధరాత్రి వరకు వేడుకలు మేము వైన్సులు తీసేస్తామని చెప్పలేదు కదా. పర్మిషన్ ఉన్న వైన్సులు లైసెన్సులు ఉన్న వైన్సులు మేము తీసేస్తామని లేదు కదా. ఇప్పుడు లైసెన్సులు ఆల్రెడీ వాళ్ళు 3 నెలల కిందనే నేను ఒకళ్ళకి అడిగిన, నేను ఈ వర్క్ చేసుకునే వాళ్ళకందరికి ఇప్పుడు పబ్బులు బార్లు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లు అవునా కదా, దాన్ని ఒప్పుకుంటారు. సెప్టెంబర్ లోనే ఇచ్చుకున్నారట బుగులతో. ఎందుకంటే అప్పుడు నోటిఫికేషన్లు వచ్చినాయి వైన్స్ లకి, అప్పుడే వీళ్ళు పర్మిషన్ల కోసం కేసీఆర్ ముందస్తు ప్లానింగ్ గా ఉన్నాడు అనమాట. వాళ్ళ వర్గం కూడా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్లానింగ్ గా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ ఉంటాయో లేదో అని చెప్పేసి సెప్టెంబర్ లోనే పర్మిషన్లకు అప్లై చేసుకున్నారంట. అవన్నీ అంత ఈజీగా అప్పుడే అన్ని ఇచ్చిన పర్మిషన్లను క్యాన్సిల్ చేసినా కూడా అది పూర్తిగా వ్యతిరేకం కూడా చేయలేము, పూర్తిగా అనుకూలంగా మార్చుకోవాలన్నా కూడా ఎంబడే సాధ్యం కాని పని. కాబట్టి మెల్లిమెల్లిగా ఒక్కటండి, మంచి చేయడానికి చాలా సమయం పడుతుంది, చెడు చేయడానికి 1 రోజు సరిపోతుంది. కాబట్టి చెడుని ఇంత 9.5 సంవత్సరాలు అనుభవించి కష్టపడి ఆ ఊబిలో ఇరుక్కున్న వాళ్ళం మంచి చేయాలంటే కొంత సమయం పడుతుంది కదా. 20 రోజుల్లోనే మీరు 20 ఏళ్ల పాలనలాగా మమ్మల్ని అన్ని ఆరాలు తీస్తే ఇంకా మాకు చాలా సమయం ఉంది. ఇంకా మీ ముందు మేము రోజు వచ్చి మాట్లాడాలి. మేము మీకు సమయాన్ని ఇస్తాము. ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష వాయిస్ వినిపిస్తాం, అధికారంలో ఉంటే ప్రజల పాలన గురించి వాయిస్ వినిపిస్తాం. మీరు ఏం వరి అవ్వకండి, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము అందుబాటులో ఉంటాం. మేము తప్పు చేసిన దానికి మీరు నిలదీయండి, దానికి ఆన్సర్ కూడా చెప్పుకుంటాం. మాట్లాడదాం మీ ప్రజా పరిపాలన జరిగే తప్పుల మీద. జరగాలి.